చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం కొడుకు కుమ్మేసిండు, సెకండ్ హాఫ్ మొత్తం మన బ్రహ్మాజీ గారు కుమ్మేశారు. బ్రహ్మానందం గారు, అదే మేము ముద్దుగా బ్రహ్మాజీ అని చెప్పేసి అని అంటాము. సో ఎట్లయినా సరే లైక్ వెన్నెల కిషోర్ గారు, మన బ్రహ్మానందం గారు, గౌతమ్ గారు, ఇలా ముగ్గురు హిలేరియస్ జోక్స్ మాత్రం చాలా బాగున్నాయి అన్న. సో మేము ఎక్స్పెక్ట్ చేసేది వేరు, అంటే బ్రహ్మానందం తక్కువ చూపిస్తారని చెప్పేసి ఏ మాత్రం తక్కువ చూపించలేదు, చాలా మంచిగా చూపించారు. కానీ జోక్స్ తోనే లైక్ నాకు ఒక ఏమంటారు 2 లక్షలు 3 లక్షలు అప్పు ఉందన్న. ఈ 2 వారాలకి నాకు చాలా తలకాయ నొప్పి ఉంది. కానీ సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత నాకు అప్పు లేదు, ఏం లేదు అన్నట్టు. అసలుకి నేను అప్పుల గురించి మర్చిపోయినా అంటే అర్థం చేసుకోండి ఎంత మంచిగా ఉందో. కంటిన్యూస్ గా ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు నవ్వుడే నవ్వుడన్న. లవ్ ట్రాక్ కూడా బాగుంది. లైక్ కొన్ని మోరల్ వాల్యూస్ ఉన్నాయి, లైక్ ఫ్యామిలీకి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎట్లా ఉండాలి అని చెప్పేసి ఆ రెస్పెక్ట్ కూడా ఉంది. లైక్ చేసిన లవ్ కన్నా డబ్బున్న అమ్మాయిని లవ్ చేస్తే ఏం రాదని చెప్పేసి మళ్ళీ హీరో బ్యాక్ వచ్చేస్తాడు. సో ఈ బ్రహ్మానందం గారు కొంతమంది లైక్ అరే ఈ గోల్ తోని పుడతా అని ఈ గోల్ తోని పుడతారు, కానీ ఈ టాలీవుడ్ లో అయినా సరే, బాలీవుడ్ లో అయినా సరే, కోలీవుడ్ లో అయినా సరే, శాండిల్వుడ్ అయినా సరే, ఏ వుడ్ అయినా సరే, ఇట్లాంటి బ్రహ్మానందం గారి యాక్టర్ మాత్రం ఎక్కడ మనకు దొరకడు. మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నందుకు అది మనం చేసుకున్న లైక్ ఏమంటారు పెద్ద పండగ నాకు తెలుసుకున్నంత వరకు అయితే. ఆయన లైక్ యాక్టింగ్ అయినా సరే ఈ వయసులో కూడా అట్లాంటి యాక్టింగ్ చేస్తున్నారంటే ఆయన ఎంత గ్రేట్ నాకు అర్థమయ్యట్లేదు. ఆయన లైఫ్ టైం ఆయన సినిమాకే నా లైఫ్ టైం మొత్తం నేను బతికినా చచ్చిన సినిమాతోనే ఉండాలని చెప్పేసి అంత డెడికేషన్ తో పాటు ఆయన చూపిస్తున్నారు అక్కడ. ఈ వయసులో అంత యాక్టింగ్ అని అంటే అసలు కుదరదు బాస్. అట్లాంటిది ఒక కొడుకు లైక్ ఏరా అని చెప్పేసి పిలిచి తాతయ్య క్యారెక్టర్ పెట్టుకొని చేసిండనంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇంతకు ముందు మన ఆచార్యుల చిరంజీవి గారు, మన రామ్ చరణ్ గారు చేశారు. లైక్ అది ఎలా అనిపించింది దానికన్నా డబల్ అనిపించింది. లైక్ చాలా మంచిగా ఉంది. వాళ్ళ క్యూట్ గా వాళ్ళు మాట్లాడుకున్న వే అయినా సరే, ఏరా అంటే ఏరా అని చెప్పేసి లైక్ మనకు బ్రహ్మానందం గారు అంటే మనకు గుర్తొచ్చేది ఇంకా ఆయన యాక్టింగ్ లెవెల్స్. ఆయన యాక్టింగ్ చేస్తుంటేనే నాకు వస్తుంది. లైక్ వాళ్ళిద్దరికి లవ్ ట్రాక్ నాకు తెలిసినంత వరకు అయితే Feb 14th కి లైక్ ఎవరైతే లవర్స్ దగ్గర మిస్అండర్స్టాండింగ్ ఉందో, మీరు ఒక్కసారి ఈ వయసులో లైక్ బ్రహ్మానందం సినిమాలో ఒకసారి మీరు ఆ లవ్ స్టోరీ చూడండి. బ్రహ్మానందం గారిది ఇంకో అమ్మది చాలా బాగుంది. ఆ లవ్ స్టోరీ మాత్రం చాలా మంచిగా చూపించారు. సో సినిమా మాత్రం బ్రహ్మానందం గారి గురించి మనం కంపల్సరీ చూడాలి. నెక్స్ట్ మన గౌతమ్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన లైక్ ఇంత ముందు ఒక సినిమా చూసిన ఆయనది నాకేం అనిపించలేదు. ఇప్పుడు మాత్రం మనోడు మాత్రం ఇరగదీస్తుండు. ఆ జాతర డాన్స్ సీన్ అయినా సరే, లేకపోతే ఆ ఫైటింగ్ అయినా సరే, యాక్టింగ్ లెవెల్స్ అయినా సరే, ఆ బాడీ కూడా చాలా మెయింటైన్ చేసి చాలా బీభత్సం చేశారు. నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళకు ఒక మెమరీ లాగా ఉండిపోతుంది అన్న ఈ సినిమా మాత్రం బ్రహ్మానందం అనేది. కంపల్సరీ హిట్ ఈ సినిమా. కంపల్సరీ ఒక ఫ్యామిలీ ఆడియన్స్, కంప్లీట్ ఫ్యామిలీ ఆడియన్స్, మీ ఫ్యామిలీతో మొత్తం చూడాలనుకుంటే చూడొచ్చు. లైక్ ఫ్రైడే, సాటర్డే, సండే ఈ టైంలలో మీకు చాలా బెస్ట్. అంటే మీకు ఎంత బాధలు ఉంటాయి కదా మీ రియల్ లైఫ్ లా, ఆ రియల్ లైఫ్ బాధలు మొత్తం ఈ సినిమాతో పోతాయి 100%.